కోటేష్ అద్భుతమైన చిత్రాన్ని గీశాడు. వినాయక చవితిని పురస్కరించుకొని 60 అద్భుతమైన చిత్రాలను చాలా అందంగా గీశాడు. కేవలం 2 గంటల్లోనే 2 అంగుళాల పొడవు 2.5 అంగుళాల వెడల్పు ఉన్న అగ్గిపెట్టపై 60 సూక్ష్మ వినాయక చిత్రాలను అద్భుతంగా చేశాడు. ఇక 20 ఏళ్లుగా వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథునిపై అనేక చిత్రాలు గీశానని, ఈ సంవత్సరం అగ్గిపెట్టెలపై గణనాథుడి భక్తులకు అభయమిస్తున్నట్లు మైక్రోబ్రష్ ఉపయోగించి వాటర్ కలర్తో వితృక గణపతి, కాణిపాకం గణపతి, నాట్య గణపతి ఇలా పలు రకాల చిత్రాలను వేశానని చిత్రకారుడు కోటేష్ తెలిపారు. పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఒక చిత్రం గీశాను స్వామిపై. అంటే ఒక అగ్గిపెట్టె మీద 60 చిత్రాలు, సూక్ష్మ చిత్రాలు గీశాను. 2 అంగుళాల పొడుగు 2.5 అంగుళాల వెడల్పు గల అగ్గిపెట్టెపై 60 వినాయకుల చిత్రాలు గీశాను. ఇది వాటర్ కలర్స్లో మైక్రోబ్రష్ ద్వారా వేశాను. ఈ చిత్రం వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో స్వామి భక్తులకు ఆశిస్తూ ఆ దీవెనలు ఇస్తున్నట్లు, ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా, అలాగే గణపతి 3 ముఖాల గణపతి, అంటే త్రిముఖ గణపతి, తర్వాత శంకులో గణపతి, ఓం అక్షరంలో గణపతి, నాట్య గణపతి అంటే నాట్యం చేస్తున్నట్లు స్వామి, తర్వాత కాణిపాకం గణపతి, ఇలా అనేక వివిధ రూపాలతో భంగిమలతో స్వామి చిత్రం గీశాను. గతంలో కూడా ప్రతిసారి వినాయక చవితి పండగ సందర్భంగా ఎన్నో చిత్రాలు స్వామిపై గీశాను. 20 సంవత్సరాల నుంచి నేను బొమ్మలు గీస్తున్నాను. ఈసారి మాత్రం అగ్గిపేట మీద స్వామిపై ఈ చిత్రాలు గీశాను. ఈ చిత్రం చాలా ఆకట్టుకుంటుంది. తర్వాత భక్తులందరికీ ఆ దేవుని ఆశీస్సులు, ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.